ఎవరు కనబెడితే వాడికేం సార్, ఇప్పటికే చాలా టైం అయింది. నువ్వు కంగారు పెడికి అప్పుడు మొహం దానా. నన్నే అప్పడం మొహం దానమంటావా? నువ్వేరా మాడిపోయిన పెనం మీద ఊడిరాకు వదిలేసిన ఉల్లి దోశ మొహానివి. నువ్వేనే వీధి కొలాయిల దగ్గర ప్లాస్టిక్ బిందెలు ఎత్తి ఇనప కొట్లు అమ్ముకునే దానివి. నువ్వేరా సులభ్ కాంప్లెక్స్ లో కలరా ఉండని దొబ్బుకెళ్ళి ఎర్రగడ్డ సంతలో సగం రేటుకి అమ్ముకునే రకానివిరా. ప్రపంచం అంతా కరోనా లాగా వింతరా వచ్చి నొక్కదాని పోవాలి. ప్రపంచమంతా సునామీ వచ్చి ఆ సునామీలో నువ్వు ఒక్కడవే కొట్టుకొని పోవాలి. మీరిద్దరు పోవడానికి రోగాలు సునామీలు రావాలా ప్రపంచమంతా? ఎలాండే ఏంటి సార్ ప్లేస్ మార్చారు? అంటే అక్కడ వాస్తు బాలేదు. మీ ఇద్దరు గొడవలకి మా ఆవిడకి వచ్చేవి నాకు వచ్చేలా ఉన్నాయి. ఏంటి సార్ అది? వాంతులు. ఇదేనా సార్ అది? ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ సార్, తప్పైపోయింది. ప్లీజ్ సార్ ఈ జాబ్ నాకే ఇవ్వండి. ఎలాగోలా ఈ జాబ్ నాకే వచ్చేలా చేయండి. ఎందుకంటే మా అమ్మకి ఐఫోన్ కొనాలి, మా నాన్నకి ఎన్ఫిల్ కొనాలి. ప్లీజ్ సార్. చూసారు సార్ దాని నటన? రిచ్ కొరికలు కూడా బిచ్చమెత్తుకునేలా అడుగుతుంది సార్. మా అమ్మకి క్యాన్సర్, మా నాన్నకి ఆల్సర్ అంటూ దీనంగా చెప్తుంది సార్. అది చూసారా సార్, మళ్ళీ వాడే మొదలు పెట్టాడు. ఈ పర్ఫార్మెన్స్ కి ఆ మాత్రం కౌంటర్ తప్పలేదులే. ఇప్పుడు ప్రశ్న నీకు. ఆడాళ్ళు మగాళ్ళు బట్టలు ఉతకడానికి ఒకే సబ్బు వాడినా ఆడాళ్ళ బట్టలు తెల్లగా వస్తాయి, మగాళ్ళ బట్టలు తెల్లగా రావు. ఎందుకు? ఉతకడం చేతకాక. అయినా ప్రశ్న అడిగింది ఆయన్ని, నిన్ను కాదు. అయినా నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్. సార్ ఆన్సర్ ఏంటంటే మన మొగాలకి ఎవరి మీద కోపం వచ్చినా మొగాల మీదే చూపిస్తాం. అదే ఆడవాళ్ళు కోపం వచ్చింది అనుకోండి ఉతికే బట్టల మీద చూపిస్తారు. అందుకనే కొంచెం వాళ్ళ బట్టలు తెల్లగా వస్తాయి. వావ్, సూపర్, రైట్ ఆన్సర్. ఈ జాబ్కి ఇద్దరు ఎలిజిబుల్, కానీ జాబ్ ఇద్దరులో ఎవరికి ఇవ్వాలి? సార్ నాకు ఇవ్వండి సార్. మన మొగల్కే సపోర్ట్ చేసుకోవాలి కదా సార్. ప్లీజ్ సార్. అలాగని మగాళ్ళు మగాళ్ళనే పెళ్లి చేసుకుంటారా? సార్ నాకు ఈ జాబ్ ఎలాగైనా అవసరం సార్, చాలా అర్జెంట్ సార్. ప్లీజ్ సార్. నాకు మాత్రం టైం పాస్ అడుగుతున్నానా? నాకు ఈ జాబ్ అవసరమే. ఆపండి ఆపండి, మీరు ఇద్దరు తిట్టుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి. ఎవడు బతికితే ఆడికే జాబు. మీరు ఆ మాత్రం హామీ ఇవ్వండి సార్, వీళ్ళు ఒక్క గుద్దుగా చంపేస్తాను. అది పెద్ద లేడీ డైనోసార్ సార్, చంపినా చంపొద్ది. నేను మాత్రం ఆర్డర్ మీద అస్సలు చేయి చేసుకోండి సార్. చూసారా సార్, ఇప్పటికే సగం చచ్చాడు. హలో, నేను చేయి చేసుకొని అన్నాను గాని కాలు చేసుకొని అన్నానా? తొక్కి చంపేస్తా. ఏం తొక్కుతావురా? పేడనా? ఆ ప్యాడ్ నీ మొహం అయితే ఆ ప్యాడ్ నే తొక్కుతాను. నన్నే పేడంటావా? రేయ్ సారీ సార్, వాడిని కొట్టబోతే మీకు తగిలింది. ఇంకా ఏం చేస్తున్నారు సార్? ఇలాంటి జాబ్ ఎందుకు ఇస్తారు? ఇంటికి పంపించండి. నన్నెవరూ పంపనవసరం లేదు, నేను ఒంటరిగా వెళ్ళగలను. సార్ మీ పేరులో ఉన్న దయ నా మీద చూపించి ఈ జాబ్ నాకు ఇవ్వండి సార్. ఏం తింటున్నావు అలా కొట్టు? చిన్న మీద చితికినట్టుంది. నాకు చిన్న మెదడు చితకలేదు, పెద్ద మెదడు పేయలేదు. యాక్చువల్లీ ఆవిడ కొట్టిన దెబ్బకి నేను పందెం గెలిచాను. పందెమా? ఏంటి సార్ అది? మా ఆవిడ నన్ను కొడతానని పందెం కట్టింది, కొట్టలేమని నేను పందెం కేసాను. నువ్వు కొట్టావంటే మా ఆవిడ ఓడిపోయినట్టేగా. ఓడిపోయినట్టు మీరు అనుకుంటే సరిపోదు, మేడం కూడా అనుకోవాలిగా. ఈవిడ కొట్టిన సంగతి మేడం గారు తెలియాలిగా. దాన్ని ఉంది చెప్తాంగా. ఎలా చెప్తారు సార్? తన చేతిలో తినాల్సిన దెబ్బలు పరాడి దాని చేతిలో దెబ్బలు తినాలని తెలిస్తే ఏమై ఒప్పుకుంటే సార్? నేను చచ్చేంతలో కొడుతాను సార్. అమ్మో, చెప్పకపోతే ఓడిపోతాం, చెప్తే చచ్చిపోతాం. ఏం చేయాలరా? ఓటమా మరణమా? అమ్మయ్యా, సచ్చినోడు ఆయన ఆనందాన్ని పాడు చేశాడు. సార్ మీరేం బాధపడకండి సార్. మీ మట్టి బరికి ఐడియా తట్టలే గానీ మీరు ఎప్పుడో గెలిచారు. అవునా? ఎలా? మేడం గారు ఫస్ట్ కొడతారని పందెం కట్టారు కదా, ఆ లెక్కన మీ అమ్మగారు ఫస్ట్ కొట్టారు కదా. చా, ఈ మాత్రం ఐడియా మాకు రాక కాదు, మేం పందెం కట్టుకుంది పెళ్ళైన తర్వాత నుంచి. ఆ లెక్కన చూస్తే ఇంటర్లో మా మేడం రోజు కొట్టేది. అవునా? ఎందుకు కొట్టేది సార్? అంటే మనం బాత్రూమ్కి వెళ్తూ తోడురమ్మనేవాడిని. నేను కొట్టడం కాదురా, చంపేయాలి. మీ పందెం సంగతి పక్కన పెట్టి నా జాబ్ సంగతి చూడండి సార్. నీ జాబ్ ఏంటి? ఆ జాబ్ సార్ నాకే ఇస్తున్నారు కదా సార్. ఈ కాయంతో పందెం వేస్తాం, హెడ్స్ అండ్ టెల్స్. ఎవరికి వస్తే వాళ్ళకే జాబ్. అయితే నాకు హెడ్ సార్. నాకు హెడ్ కావాలి సార్. ముందు నేను చెప్పాను. ఓహో, నీ హెడ్ లేదని హెడ్ కావాలన్నావా? హెడ్ లేనిది నాకు కాదురా, నీకు.
నాకు టాస్ ఇవ్వండి సార్. నాకు టాసే కావాలి సార్. ఏంట్రా నేను ఏది అడిగితే అదే అడుగుతున్నావు? కొట్టానంటే కోమల కూడా ఎక్కెక్కి ఏడుస్తావు. నువ్వు కొడితే ఊరుకుంటారా? అరుస్తా. ఆ అరుపులకే సగం సస్తావు. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. ఛీ! మీరు అరిస్తే అరుపులు మెరుపులు, నేను కరిస్తే కురుపులే. మీరు కరుస్తారా? నేను కరవడం మొదలు పెడితే కుక్కలు కూడా నాకన్నా బాగా కరవలేవు తెలుసా? ఊరుకోండి సార్. మీరు కుక్కలా అరిస్తే మిమిక్రీ చేసి చప్పట్లు కొడతారు. అదే మీరు కుక్కలా కరిచారనుకోండి అందరూ చెప్పులతో కొడతారు. మీకు అవసరమా? నా అవసరం పక్కన పెట్టండి. మీ ఇద్దరిలో ఎవరికి ఉద్యోగం అవసరం అనేది నేను డిసైడ్ చేస్తా. ఎలా సార్? అంటే ఒక సిటీ మీద అవసరం అని రాసి ఇంకో సిటీ మీద లేదు అని రాసి 2 చిట్టీలు వేస్తా. అందులో నుండి మీరు చెరో చిట్టి తీయండి. ఎవరికైతే అవసరం అని వస్తుందో వాడికి ఉద్యోగం ఇవ్వను, లేదు అని ఉంటుందో వాడికి ఉద్యోగం ఇస్తా. అదేంటి సార్, అవసరం వచ్చిన వాళ్ళకి జాబ్ ఇవ్వాలి కదా సార్. అవసరం అంటే వాడికి ఉద్యోగం ఇవ్వడం, నాకు అవసరం లేదు అని. మరి లేదు అంటే? సార్ మీరు ఏ చీటీ చేసినా ఆ జాబ్ నాకే వస్తుంది సార్. ఎందుకయ్యా అంత నమ్మకం? మా సిద్ధాంతి గారు నల్లపిల్లి ఎదురు వస్తే మంచిది కాదన్నారు. అలాంటిది ఏ ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు నాకు నల్లపిల్లి ఎదురు వచ్చేది. రాత్రి నేను ఒక పని చేశా, ఆ పని వల్ల తెల్లపిల్లి ఎదురు వచ్చింది. ఇంతకీ రాత్రి నువ్వు చేసిన పనేంటి? ఆ నల్లపిల్లిని పట్టుకొని తెల్ల పెంట వేసా. మీ సిద్ధాంతి గారు నల్లపిల్లి ఎదురొస్తే నీకు ఉద్యోగం రాదని చెప్పారు గానీ నల్లపిల్లికి ఉద్యోగం ఇవ్వరని చెప్పలేదా? అంటే నీ కంటికి నేను నల్లపిల్లిలా కనిపిస్తున్నానా? నువ్వేనే తలుపుకి పడి నలిపి బల్లిలా కనిపిస్తున్నావు. మీరిద్దరు గొడవ పడడం ఆపేస్తే నేను చీటీలు వేస్తాను. సార్ ఇప్పుడు చీటీలు ఏమొచ్చు సార్, జాబ్ వచ్చాక 50,000 చీటీ వేస్తాను సార్. నేనైతే నాకు జాబ్ వచ్చాక 1,00,000 రూపాయలు చీటీ వేస్తాను సార్. రాత్రి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి నుండి ఇద్దరు తప్పించుకున్నారని నాకు డౌట్. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? మీరిద్దరు ఇక్కడే ఉంటేను. ఆ? అందుకు సార్ అంత మాట అన్నారు. మరి లేకపోతే నేను వేస్తానని చీటీ పాట కాదు, మీ ఇద్దరిలో జాబ్ ఎవరికి రావాలని చీటీ చెక్కు. తొందరగా చేయండి సార్. ఈ దెబ్బతో నా అదృష్టం ఆనంద తాండం చేయాలి సార్. సార్ ఆహా. ఎందుకు సార్ టైం వేస్ట్? ఈ జాబ్ ఎలాగైనా నాకే వస్తుంది. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు నక్కతోక తొక్కొచ్చాను. ఏంటి నువ్వు నక్కతోక తొక్కావా? అవును, నక్కతోక తొక్కితే మంచిదని. అంటే నువ్వు అడవి నుంచి వచ్చావా? మా ఇంట్లో నుంచే వచ్చాను. మరి మీ ఇంట్లో నక్కెక్కడిది? ఆ. ఇంట్లో నక్క ఉండదనే మా కుక్కకి నక్క అని పేరు పెట్టాను.